హాయ్ నమస్తే స్టూడెంట్స్. రైట్. సో రేపు ఒక స్పెషల్ డే అన్నది ఒకటి ఉంది. ఏంటది? ఇంకా ఇంటర్నేషనల్ యోగా డే. ముందుగా ఈ మేడం అడుగుదాము, యోగా డే అంటే ఏంటో ఒకసారి చెప్పు నాకు. జస్ట్ నాట్ టు కంట్రోల్ ద స్ట్రెస్ సార్. స్ట్రెస్ ని కంట్రోల్ చేస్తుంది, ప్లస్ పేషెన్సీ ని పెంచుతుంది. ఏదైనా చదవాలంటే దాని మీద గ్రిప్ అనేది ఆ మెడిటేషన్ చేయడం వల్ల వచ్చేస్తుంది. యోగా చేయడం అంటే మెడిటేషన్ వేరు, యోగా వేరు కదా. చేయడం వల్ల అలా మైండ్ లో గుర్తుండిపోతుంది. ఒక నిమిషం, ఆమె తీస్తున్నావా లేదా? ఇంకా అంతేనా నీకు తెలిసింది? రైట్. సో నువ్వు చేస్తుంటావు మరి యోగా? చేస్తుంటాను సార్, అప్పుడప్పుడు చేస్తుంటావు. రైట్. డైలీ అయితే చేయను, ఫ్రీ టైం ఉన్నప్పుడు చేస్తూ ఉంటావు మార్నింగ్. రైట్. అంటే ఓకే డన్. మీరు కూర్చోండి, నువ్వు లేబా. యోగా అంటే ఏంటి నీ దృష్టిలో? మైండ్ పీస్ఫుల్ గా ఉంచుకోవడానికి యోగా చేస్తాం అంటే ఎలా చేస్తారు జనరల్గా? నార్మల్ గా హ్యాండ్స్ ఇట్లా ఫ్రీ మోషన్ లో పెట్టి ఇట్లా ఐస్ స్లోగా ఇట్లా కాన్సంట్రేషన్. అవునా? సరే మీరు కూర్చొని, ఆయన బాగా చెప్తున్నాడు, చెప్పు. జూమ్ చేయాలి. అంటే మన మైండ్ పీస్ఫుల్ గా ఉంచడం కోసం యోగా చేస్తాం. అలాగే ఏదైనా ఒత్తిడికి గురి కాకుండా. ఒత్తిడికి గురి కాకుండా అంటే మీరు ఎలాంటి ఒత్తిడికి గురి అవుతారని చెప్తున్నా? అంటే ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్స్ వల్ల కానీ మనం చదవకపోవడం, రేపు ఎగ్జామ్ ఉండటం వల్ల ఇంకా స్ట్రెస్ ఎక్కువ ఉంది. అలాంటి టైంలో కొంచెం మైండ్ రిఫ్రెష్ ఉండి భయపడిపోకుండా మన బాడీ అనేది ఒక కంట్రోల్లో ఉండటానికి యోగా చేస్తాము. రైట్. మరి నువ్వు చేస్తున్నావా? సమ్ టైమ్స్. రైట్, కూర్చోండి. నువ్వు చెప్పబ్బా, అంటే యోగా అంటే ఏంటి నీ దృష్టిలో? యోగా చేయడం వల్ల మనకి బెనిఫిట్ చాలా ఉన్నాయి సార్. ఏదైనా మైండ్ రిలీఫ్ కోసం కానీ కోసమే యోగా చేస్తూ ఉంటాం. మైండ్ ఎందుకు రిలీఫ్ కావాలి అది చెప్పు నాకు. మైండ్ అంటే మనం ఎక్కువ చదవడం కానీ ఎట్లా చేస్తాం కదా సార్, అది ఎక్కువ గుర్తు పెట్టుకోవడానికి కానీ ఇంకా నేర్చుకోవడానికి కానీ వల్ల సార్ యోగా చేయడం. ఓకే. ఇంకా 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 అంటే కరెక్ట్ రాలేదు. అది ఎందుకు యూత్ మైండ్కు అంటే స్ట్రెస్కి లోన్ అవుతారు అది చెప్పు. అంటే ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఉంది సార్ రేపు మార్నింగ్, దానికి ఎక్కువ సిలబస్ ఎక్కువ ఉంది. అది మనం చదివి గుర్తు పెట్టుకోవాలంటే మనం అంటే గుర్తు పెట్టుకోవాలంటే డైలీ యోగా చేస్తూ ఉంటే ఎక్కువ గుర్తు పెట్టుకోవడానికి అవకాశం. ఓకే, స్టడీ పర్పస్గా చెప్తా ఉన్నాం. ఇంకా వేరే దానిలో ఉన్న దేనికి స్ట్రెస్కి ఎక్కువ ఫీల్ అవుతున్నాం? మనం బయట గురించి ఆలోచించకుండా మన మైండ్ అంటే మెయిన్ యూత్ దేని గురించి ఆలోచిస్తారు? బయట గురించి అంటే సినిమా గురించి బయట వేరే ఉండేది సార్. మైండ్ గ్రిప్ లో పెట్టుకుని దాన్ని వెళ్ళకుండా అట్లా చేయడం. అంటే వీళ్ళంతా చాలా తెలివిగా మాట్లాడుతున్నారు యోగా గురించి. రైట్, కూర్చోండి. నువ్వు చెప్తావా? నీ దృష్టిలో యోగా అంటే ముందు బటన్ పెట్టుకోవాలి. నువ్వు హీరో అబ్బా, ఎప్పుడు బటన్ తీసే ఉంటుందా? జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి. అదే మైండ్ ఎందుకు రిలీఫ్ కావాలన్నదే నాకు క్వశ్చన్. పొద్దు నుంచి మనం సాయంత్రం వరకు ఇట్లా తిరుగుతూనే ఉంటాం, ఏదో పనులు చేస్తూనే ఉంటాం. అప్పుడు మైండ్ కూడా ఫ్రీ కావాలి. మైండ్ కూడా ఫ్రీ కావాలి. మైండ్ ఫ్రీ అయితే బాడీలో పార్ట్స్ అన్ని మంచిగా పనిచేస్తాయి. సో మైండ్ ఫ్రీ అయితే బాడీలో పార్ట్స్ అన్ని బాగా పనిచేస్తాయి అన్నది నీ ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ. రైట్ గైస్, సో అది మీ దగ్గర నుంచి నేను తీసుకున్నటువంటి ఒక ఒపీనియన్. నువ్వు చెప్తావా? తెలియదు, అందుకే నేను అడగట్లేదు, నువ్వు చెప్పవు తెలిసిన. రైట్. సో మీకు తెలిసినటువంటి ఒక జ్ఞానాన్ని అయితే ఇచ్చినారు. జనరల్గా యోగా డే పెట్టడానికి చాలా అంటే చాలా కారణాలు ఉన్నాయి. సో దానికంటే యోగా డే పెట్టడానికి ముందు నరేంద్ర మోడీ గారు, మన దేశ ప్రధానమంత్రి, ఆయన అంటే అంటే ఈ భూ ప్రపంచంలో ఏదైతే ఒక మంచి స్టార్ట్ అవుతుంది అంటే అది భారతదేశం నుంచే మొదలవుతుంది.
మన భారతదేశం వచ్చేసి ఆయుర్వేదిక్కి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఎటువంటి రోగానికైనా మన భారతదేశంలో, అందులో సౌత్లో, అందులో కేరళలో కొన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి అంటే డీప్ ఫారెస్ట్లో ఉన్నటువంటి కొన్ని ఆయుర్వేదం మొక్కల నుంచి తీసినటువంటి ఒక మందులు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచానికి మొత్తానికి కూడా ఎటువంటి రోగానికైనా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అండ్ సంస్కృతికి కూడా భారతదేశం అంటే ఒక కట్టుబాటు, వీటన్నిటికి కూడా భారతదేశంలోనే మొదటి ప్లేస్లోనే ఉంది. ఎక్కడైనా కూడా మనుషులు ఉంటారు కానీ ఎందుకు బతుకుతున్నామో అన్న ఆలోచనలతోటే వాళ్ళు ఉంటారు. కానీ భారతదేశంలో మనిషి బ్రతకడానికి చాలా పద్ధతులు, ఈ ఏజ్లో ఇలా ఉండాలి, ఈ ఏజ్లో ఇలా ఉంటే బాగుంటుంది, ఈ ఏజ్లో కట్టుబాట్లు ఇలా ఉండాలి, కట్టు బొట్టు ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇంకా పెద్ద పెద్ద ఋషులు, యోగులు అన్నీ కూడా భారతదేశంలోనే ఉన్నాయి. అండ్ అంటే ఈ భూప్రపంచంలో ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఎదుగుదల ఉంది అంటే అది కూడా భారతదేశంలోనే. అన్ని అంటే దేశాల వాళ్ళు కూడా వచ్చి హిమాలయస్లలో ఎవరైతే తన గురించి తను తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన భారతదేశంలో హిమాలయస్కి వచ్చేసి అక్కడ ఐస్, ఏదైతే ఐస్ స్నో ఉంటుందో ఆ స్నోలో వాళ్ళు ధ్యానం చేస్తూ అంటే యోగా చేస్తూ చాలా అంటే చాలా ప్రపంచానికి ఒక పాజిటివ్ అయితే ఇచ్చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ యోగా అన్నది కూడా ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడుది కాదు. బట్ రాను రాను భారతదేశ జనాభా అన్నది చాలా పెరిగిపోతా ఉంది అన్నట్టు. అంటే 1 కోటి నుంచి ఇప్పుడు ఎంత పోయింది అంటే కనుక 110 కోట్ల పైచినుకుల వరకు మనకు అన్నది పోయింది. సో దానికి అంటే జనాలు పెరిగే కొద్దీ ఏమవుతున్నాయంటే కనుక ఆలోచన సరళిలో మార్పులు జరిగిపోయి కష్టపడేదానికంటే సుఖపడేదానికే జనాలు ఎక్కువగా అలవాటు పడ్డారు. కష్టానికంటే సుఖానికే జనాలు ఎక్కువగా అలవాటు పడ్డారు. సుఖానికి అలవాటు పడినటువంటి జనాలు భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతిని మొత్తాన్ని కూడా మర్చిపోయి వాని గురించి వాడు తెలుసుకోవడం మర్చిపోయి ఎదుటివాడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినాడు. ఎప్పుడైతే ఎదుటివాడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినాడో అక్కడనే వాడి పతనం అన్నది మొత్తము బంద్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఆనందం కావాలి అంటే కనుక మా నాన్న నాకు ఏదైతే ఇచ్చినాడో, వాళ్ళ నాన్న వాళ్ళకి ఏదైతే ఇచ్చినాడో ఒక DNA పరంపర అనేది వచ్చేస్తుంది, హ్యాపీగా ఉంటాం. మన పురాణాలు, ఇతిహాసాలు అంతటా మనం తెలుసుకున్నది ఏంటయ్యా అంటే కనుక సత్యయుగంలో చాకలివాడు చాకలి పని చేసినాడు, మంగలివాడు మంగలి పని చేసినాడు, ఎవరి వాళ్ళు వాళ్ళ పనులు చేసి వాళ్ళు చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. కానీ మనకు ఇక్కడికి వచ్చేసరికి ఆల్ ఆర్ ఈక్వల్ అని ఒక నినాదాన్ని తీసుకొని వచ్చేసి ఎవడు చెయ్యాలో వాడు చెయ్యకుండా ఎవడు చేయకూడదో వాడు, అంటే ఉన్నోడు లేనోడు మధ్యస్థుడు, ఈ ముగ్గురిని ఈ ప్రపంచమే తయారు చేసేసింది. తయారు చేసేది ఊరుకుందా, అక్కడ మళ్ళా లీడర్షిప్ అది కూడా ఒక డిఫరెంట్ వేలో లీడర్షిప్ తీసుకొని వచ్చి పనికి మాలిన సుఖాలు, డబ్బు ఉంటే ఏ సుఖాన్నైనా కొనుక్కోవచ్చు అనే స్థితి వరకు మనము ఇప్పుడు వచ్చేసినాము. అట్లా రావడం వల్ల ఏంటంటే ఒక మనిషి తెలుసుకోలేకుండా వాడికి వాడు లేని రోగాలను తీసుకొని వచ్చి సతమతం అవుతా ఉన్నాడు. ఆ సతమతంలో నుంచి బయటపడాలి. ఇది కలియుగం, ముందర త్రేతాయుగం, ద్వాపరయుగం, అక్కడి నుంచి సత్యయుగం. మళ్ళా సత్యయుగంలోకి అడుగులు పెట్టాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలి అంటే కనుక దానికి ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి మార్గం ఒక్కటే ఆనందాన్ని తీసుకొని వస్తుంది, కానీ వేరేవైతే కనుక ఆనందాన్ని తీసుకొని రాలేవు. అందులో భాగంగానే నిన్ను నువ్వు తెలుసుకోవడానికి, నీవు ప్రకృతికి అనుసంధానం కావడానికి వచ్చినదే ఒక యోగా. ఆ యోగాను కరెక్ట్గా పట్టుకొని కొన్ని నెలల ముందే, అంటే యోగా డే అని అనౌన్స్ చెయ్యక కొన్ని నెలల ముందే నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ అంటే 2011 సెప్టెంబర్లోనే ఐక్యరాజ్య సమితిలో 189 దేశాలు వచ్చినప్పుడు ఈ ప్రతిపాదనను ఆయన తీసుకొని వచ్చి అక్కడ పెట్టినప్పుడు దాన్ని ఆమోదించి దాన్ని జూన్ 21కు
తీసుకొని వచ్చినారు. వై జూన్ 21 అన్నది ఎందుకు తీసుకొచ్చినారంటే మన భారతదేశ కాలమాన ప్రకారము ఆ రోజు డే టైం అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. 365 డేస్లో జూన్ 21 అన్నది డే లైటింగ్ అన్నది చాలా, అంటే సూర్యరశ్మి నుంచి కాంతి ఎక్కువ టైం స్పెండ్ చేయగలుగుతుంది జూన్ 21న. అందుకు జూన్ 21న యోగా డే అన్నది పెట్టినాడు. యాక్చువల్లీ నరేంద్ర మోడీ ఉద్దేశం ఏంటి అంటే కనుక ఆయన దేశ ప్రధాని కాబట్టి ఎన్నో దేశాలు, మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో జిల్లాలు, ఎన్నో మండలాలు, ఎన్నో తాలూకాలు అవన్నీ కూడా చూసుకోవడానికి ఆయన ఒక డే కష్టపడుతుంటేనే ఇప్పుడు ఈ రకంగా వస్తుంది. ఆయనకున్నటువంటి తెలివితోటి సంవత్సరానికి 365 రోజులు ఉంటే ఆయన ఇప్పుడు 700 రోజులకు చేయవలసినటువంటి పనిని చేస్తూ ఉన్నాడు. అంటే 2 రోజులు చేయవలసిన పనిని ఒక్కరోజు చేసుకుంటూ పోతా ఉన్నాడు. అందుకే మనకి ఇంత డెవలప్ అనేది కనపడతా ఉంది. అది మామూలు విషయం కాదు. ఆయన పుట్టుకతోనే ఒక యోగి, ఒక ఛాయ్ అమ్ముకుండే అతను ఇప్పుడు దేశానికి ప్రధానిగా 3వ సారి అయినాడు అంటే కనుక ఎంత ఉండాలి, అవునా కాదా? ఆయన ఒక మనకి ఆదర్శమూర్తిలా ఉన్నాడు. ఎవరు ఏదైనా సాధించగలరు అన్నంత వరకు ఆయన వచ్చేసినాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆయన ఒక డే, యోగా డే అన్నది ఒకటి తీసుకొని వచ్చినాడు. మనం ఇప్పుడు ఏం చేయాలంటే వాట్ ఈజ్ యోగా అన్నది సెర్చ్ చేయాలి. యోగా వల్ల బెనిఫిట్స్ ఏంటని సెర్చ్ చేయాలి. యోగా వల్ల నాకు ఉపయోగం ఏమేమి వస్తుంది, యోగా వల్ల నేను బాగుపడ్డాను, నేను వేరే వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయగలను అన్నటువంటిది మొత్తం సెర్చ్ చేసుకొని తెలిసిన గురువులను, అంటే నువ్వు ఎక్కడైతే చదువుకుంటున్నావో, చదివినావు, ఆ గురువులను అడిగితే వాళ్ళ జ్ఞానం, అందరి జ్ఞానం తీసుకొని వచ్చి సంతరించుకొని నిన్ను నువ్వు తెలుసుకుంటేనే ఈ భూమి మీద పుట్టినందుకు నీకంటూ ఒక పొజిషన్ ఉంటుంది అని అర్థమైన రోజు నీవు బ్రహ్మానందంలో ఉన్నప్పుడు. అలా కాకుండా మా నాన్న పుట్టించినాడు, నేను ఆయనలాగా సంపాదించాలి, ఆయనలాగా పోవాలి అనుకుంటే అది కాదు. ఒక మదర్ తెరిసా, ఒక అబ్దుల్ కలాం, ఒక జీసస్, ఒక రమణ మహర్షి, ఒక షిరిడి సాయిబాబా, తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఇట్లా చాలా మంది ఎందరెందరో మహానుభావులు పుట్టినటువంటి పుణ్యభూమి ఈ భూమి. వాళ్ళకి ఏ పొజిషన్ అయితే ఉందో, మదర్ తెరిసాకి ఏ పొజిషన్ అయితే ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఆ పొజిషన్ ఉంది. సో అందుకు ఒకరోజు యోగా డే పెట్టి జీవితాంతం కూడా నువ్వు బ్రతికినన్ని రోజులు కూడా ఈ యోగాను మీరు చేయాలి అన్నదే మెయిన్ మన నరేంద్ర మోడీ ఉద్దేశము. సో నరేంద్ర మోడీకి అందరము జై హో అనండి. జై హో నరేంద్ర మోడీ, జై హో నరేంద్ర మోడీ, జై హో నరేంద్ర మోడీ, జై హింద్.